హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా కరకరలాడుతూ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. బయటకంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కరకరలాడుతూ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఈ వీడియో ఫుల్గా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీని ఫుల్ ప్రిపరేషన్ ఏంటో చూసేయండి. నేను ముందుగా మనం ఇంట్లో వండుకునే బంగాళదుంపల్ని ఇలాంటి పెద్ద పెద్ద దుంపలను తీసుకోవాలన్నమాట, పొడవకుండే వాటిని. వీటిని బాగా వాటర్తో శుభ్రం చేసుకుని దీనిపైన తొక్కంతా ఇలా పీలప్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం బంగాళదుంపలు చెక్కేదాంతో ఇలా తొక్కంతా కూడా గీసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా బయట కొనే అవసరమే ఉండదన్నమాట. బయట వాటికంటే మన ఇంట్లో వండుకుంటేనే చాలా బాగుంటాయండి. బయట కొనుక్కునేవి ఇంకా మనకి మెత్తగా ఉంటాయి. మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా కరకరలాడుతూ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. చూసారు కదా, ఇలా అన్ని మూడు కూడా నేను ఫిలప్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు సైడ్లో ఉన్న ఎత్తు పొలాలుగా ఉన్నాయి కదండి, ఎక్స్ట్రాలంతా కూడా ఇలాగా చాకుతో కట్ చేసేసుకోవాలన్నమాట. సమానంగానే ఇలా సమానంగా కట్ చేసుకుని అదంతా పక్కన పెట్టేసుకున్నాక పావించు ముక్కల్లాగా అయితే ఇలాగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, మీకు కట్ చేస్తుంటే ఎంత కట్ చేస్తున్నానో తెలిసిపోతుంది. మరి లావుగా కట్ చేసినా మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు సరిగా వేగవండి. అందుకే మనం కొంచెం సన్నగానే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా దుంప అంతా కూడా ఇలా కట్ చేసేసుకున్నాక చూసారు కదా, ఇలా పావించంతా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ వీటిని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగ కట్ చేసేసుకోవాలి పొడవుగానే. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ బయట పొడవుగానే కొనుక్కొని తింటాం కదండి, ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల మనం ఇలా ముక్కలు కట్ చేసేటప్పుడు మనకి మరీ లావుగా లేకుండా సన్నగా వస్తాయి అన్నమాట. మనం ఆయిల్లో వేపేటప్పుడు కూడా ఈజీగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇలా 2-3 సార్లు వాటర్లో వేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలండి. బాగా కడిగేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఒకసారి కడిగేసుకున్నాను. మళ్ళీ రెండొకసారి మంచినీళ్ళు వేసుకుని బాగా శుభ్రంగా కడుక్కున్నాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చాలా ఈజీ అండి ఫ్రెంచ్ ఫ్రైస్. కష్టం కూడా ఉండదన్నమాట, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెలోకి సగం వాటర్ తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. ఒక పెద్ద గిన్నెలో అయితే తీసుకోండి. ఇవి మనం ముందుగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ ముక్కల్ని. ఇప్పుడు లైట్గా వేడయ్యాక ఇందులోకి మనం కట్ చేసుకుంటున్న పొటాటో ముక్కల్ని తీసుకుని ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వాటర్లో వేసేసుకున్నాక ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి ముక్కలకి ముందుగానే సాల్ట్ పట్టి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మనకి చప్పదనం అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలండి. మరీ ఎక్కువసేపు కూడా ఉంచుకోకూడదు అన్నమాట. ఇవి చూసారు కదా, మనకి ఇలాగ పొంగులాగా కనబడుతుందండి పైకి తెల్లగాని. ఇలా ఒక పొంగు వచ్చాక గట్టితో ఒకసారి చూసుకుని ఇవన్నీ కూడా మనం పక్కకైతే తీసేసుకోవాలి. స్టవ్ ఆపేసుకుని ఇవి గరిటె పెట్టి అస్తమాట తిప్పకూడదండి, తిప్పినా కూడా విడిపోతాయి అన్నమాట. అందుకనే మనం పొంగొచ్చాక ఒకసారి చూసుకుని పక్కకైతే తీసేసుకోవాలి. ఒక క్లాత్ మీద అయితే తీసేసుకోవాలన్నమాట ఇవి. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను. ఆపేసుకుని అదే గరిటెతో వాటర్ అంతా పోయేలా చేసుకుని ఒక ప్లేట్ మీద క్లాత్ అయితే వేసుకోవాలండి. వేసుకుని ఆ క్లాత్ మీద అయితే ఈ ముక్కలను అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా ఆ క్లాత్ కంటుకుని ఇవి డ్రైగా అయితే అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇవి బాగా చల్లారాలండి. పక్క తీసుకున్నాక బాగా చల్లారిపోవాలండి. అప్పుడే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్ కూడా ఫ్రై చేసుకున్నా మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయి. కాకపోతే దుంప అనేది బాగా చల్లారాలన్నమాట. చూసారు కదా, ఇలాగా క్లాత్ మీద వేసేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా బాగా చల్లారిపోవాలండి. చల్లారిపోయాక ఈ క్లాత్ మీద నుంచి తీసేసుకుని ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకొని అప్పుడు ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా బాగా డ్రైగా అయిపోతాయి అన్నమాట వాటర్ లేకుండానే క్లాత్లో వేయడం వల్ల. ఇప్పుడు ఇందులోకి మనం కార్న్ఫ్లోర్ అయితే వేసేసుకుందాం.
నేనైతే 3 స్పూన్లు అయితే వేసుకున్నానండి. నేను తీసుకున్న పొటాటోస్ వచ్చి కేజీ తీసుకున్నానండి. కేజీకి నేను ఒక 3 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ ముక్కలన్నిటికి పట్టేలాగా ఇలా కోటింగ్ లాగా అయితే అంటించుకోవాలండి. ఇలా బాగా అంటించుకున్నాక మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్ కూడా మనకి కష్టం అనిపించదు. ఒకసారి ట్రై చేయండి. బయట కొనే తినే వాటికంటే మనం ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి పిల్లలకు కూడా భయపడకుండా పెట్టొచ్చు. అదే బయటవైతే వేయించిన ఆయిల్లోనే మళ్ళీ మళ్ళీ వేయిస్తూ ఉంటారండి. కాబట్టి మనం ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది మాట. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్నాం కదండి. ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇది హీట్ అయ్యాక మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి కూడా మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. తక్కువగా వేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఇలా వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ముందుగా ఒకటి వేసుకుని చూసుకోవాలి. ఇది మనకి ఆయిల్ హీట్ అయితే పైకి తేలుతుందండి. అప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ అయిందని అర్థం అన్నమాట. ఇప్పుడు చూసారు కదండి, మనకి పైకి అయితే తేలుతుంది కాబట్టి ఇప్పుడు మిగతావి కూడా వేసేసుకుని ఇవి కూడా బాగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట. ముందుగా మనం ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు అన్నమాట. కొద్దిగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ ఇవన్నీ కూడా పక్కకైతే తీసేసుకోవాలి. ముందుగా ఇవి ఒక 40% వేగితే సరిపోతుందండి. అప్పుడు మనం పక్కకైతే తీసేసుకోవాలన్నమాట. ఇవి ఆయిల్లో వేసాక మనం అస్తమాట గట్టితో కలపకూడదండి. కలిపితే ఇవి విడిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి విడిపోయే అవకాశం ఉంటుంది. ముందుగానే ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక అప్పుడు లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనం అస్తమాట కలుపుతూ ఉంటే విడిపోతాయండి. అందుకే నెమ్మదిగా ఒకసారి తిప్పినా ఇలా నెమ్మదిగా మాత్రం కలుపుకోవాలన్నమాట. ఇలా అన్నీ కూడా ఆయిల్లో ములిగేలాగా బాగా కలిపేసుకున్నాక చూసారు కదండి, ఇలా లైట్గా ఒక 40% మాత్రమే వేగాలండి. ఇలా వేగాక ఇవన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలాగా ఒక జాలి గరిటెతో అయితే ఆయిల్ రాకుండా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని బాగా చల్లారనివ్వాలండి ఇవి. చూసారు కదా, మీకు కలర్ కూడా తెలిసిపోతుంది. మరీ ఎక్కువ వేగనివ్వలేదు. ఇలా ఆయిల్లో ఉండి అన్నీ కూడా మనం పక్కకైతే తీసేసుకొని అవి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు నేను తక్కువగా వేసుకున్నానండి. ముందు ఒక ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఇంకా మిగతావి కూడా అదే ఆయిల్లో వేసేసుకొని ఇలా 40% వేగేలాగా ఫ్రై చేసుకొని అవి కూడా పక్కకు తీసేసుకోవాలి. చూసారు కదండి, మిగిలిన ముక్కలు కూడా నేను మళ్ళీ ఆయిల్లో అయితే వేసేసుకొని ఇవి కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇలా తక్కువ వేసుకుని ఫ్రై చేయడం వల్ల మనకి ఈవెన్గా బాగా వేగుతాయండి. లోపల కూడా పచ్చిదనం అనేది లేకుండా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా గట్టితో నెమ్మదిగా అనుకోవాలండి. మరీ గట్టిగా కలుపుతూ ఉంటే ఇడిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా పక్క తీసుకున్న వాటిని బాగా చల్లారనివ్వాలండి. ఈలోపు ఇవి కూడా 40% అయితే వేగిపోయాయి కదా, ఇవి కూడా పక్కకైతే తీసేసుకోవాలి. ఇవి కూడా పక్క తీసేసుకున్నాక బాగా చల్లారనివ్వాలండి వాటిని కూడా. ఇలా మనం ఫ్యాన్లో పెట్టుకుని చల్లారనించిన గాల్లో పెట్టుకున్నా కూడా ఈజీగా చల్లారిపోతాయి అన్నమాట. ఇలా చల్లారిపోయిన వాటిని మళ్ళీ ఆయిల్లో వేసేసుకొని పూర్తిగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట. గోల్డ్ కలర్ వచ్చేలాగా ఇలా చల్లారిపోయాక ఆయిల్లో వేయడం వల్ల మనకి లోపల పచ్చిదనం అనేది లేకుండా ఈజీగా ఫ్రై అయిపోతాయండి. అందుకే 2 టైమ్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగా రెండోసారి వేసేసుకుని గట్టితో నెమ్మదిగా అనుకుంటూ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఫ్రై చేసిన వాటిలో మనం టమాటా సాస్ నంచుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేని. మా పిల్లలైతే ఎప్పుడు కూడా ఇంట్లో ఇవే చేయమంటారండి. ఇంట్లో పొటాటోస్ ఉంటే చాలు మా పిల్లలకి ఎక్కువ ఇవే చేసి పెట్టమని అడుగుతారన్నమాట. చూసారు కదండి, ఈ కలర్లోకి వచ్చేగానే మనం పక్కకైతే తీసేసుకోవాలన్నమాట. ఇలా గోల్డ్ కలర్లోకి మారిపోగానే మనకి వీటి సౌండ్ కూడా వినండి. మనం ప్లేట్లో వేసేటప్పుడు
ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటి సౌండే మనకి తెలిసిపోతుంది. బయట కొనేవైతే మనకి అస్సలు ఇలా కరకరలు ఆడుతూనే రావండి, పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట. చూసారు కదా, ఎంతో ఈజీగా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియో కనుక ఫుల్గా చూస్తే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. అలాగే ఎవరైనా కొత్తవారు నా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారు కదా, ఇలా అన్నీ కూడా మిగతావి కూడా వేసేసుకుని రెండవ పక్క తీసాం కదండి, అవి కూడా చల్లారిపోయాక అదే ఆయిల్లో వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకుని గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే ఎంతో కరకరలాడే క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి అయితే వేసేసుకుని లైట్గా సాల్ట్ కారం చల్లుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదండి సౌండ్ ఎంత బాగా వస్తుందని, అక్కడే మీకు అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చాయనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఇంకా బయటివి కావాలని అడగరండి. ఇప్పుడు సాల్ట్ ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ అంత కారం వేసుకుని వీటికి బాగా పట్టించుకోవాలన్నమాట కలుపుకుంటూని. చూసారు కదా, ఎలాగంటే మనకి ఈజీగా అన్నట్లకి ఉప్పు కారం అనేది పడుతుందండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక బౌల్లోకి టమాటో సాస్ వేసుకుని పిల్లలకి ఇచ్చేస్తామంటే చాలా ఇష్టంగా తింటారన్నమాట. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.